కేసీఆర్ కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 12 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చించేందుకు తాను సిద్ధమని, బీజేపీ బీఆర్ఎస్ పాలనపై చర్చకు వస్తారా అంటూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ తో పాటు కిషన్ రెడ్డికి సీఎం ఛాలెంజ్ చేశారు. చర్చకు ఎవరొచ్చినా సరే తాను ఓడిపోతే ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ విసిరారు. తనపై పగతో కేసీఆర్ 10 ఏళ్లలో పాలమూరును నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు నిర్మించలేదని, ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో గత 10 ఏళ్లు దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. తాను సీఎం అయ్యాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే దాన్ని కేసీఆర్ అడ్డుకోవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. సూటిగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. 12 ఏళ్ళు మోడీ పాలన మీద, 10 ఏళ్ళు కేసీఆర్ పాలన మీద, 12 నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు మేము చర్చకు వస్తాం. తారీఖు చెప్పండి, ఏ సెంటరో చెప్పండి, ఏ సెంటర్ అయినా మేము తయారు. మీరు సిద్ధమైతే రాండి, ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం, తేలుద్దాం, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదాం. 10 ఏళ్ళలో నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా. ఏం బాగలేదు పాలన. ఆయన కొడితే గట్టి కొడతాడంట. ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్పనలవి కాదంట. నేను అడగదలుచుకున్న మా సోదరుని, అయ్యా ఆయన గట్టి కొట్టడానికి ఫుల్లా ఆఫా? ఏంది గట్టి కొట్టడానికి? ఏం కొడతాడు ఆయన? కొడితే గిడితే ఓ ఫుల్లు ఓ ఆఫ్ గట్టి కొట్టగలడు. అంత మించి గట్టి కొట్టేది ఏందుంది? 10 ఏళ్ళు నువ్వు గట్టి కొట్టేటోని ఆయన ఉంటే, నిజంగానే నువ్వు గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్లలో చేస్తున్న నీ కొడుకును వంగబెట్టి గట్టి కొట్టు, వానికి బుద్ధి వస్తుంది. ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దౌడ మీద అంగబెట్టి గట్టి కొట్టు. తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొడితే వస్తుంది. కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు మింగిన నీ అల్లుని దౌడ మీద అంగబెట్టి కొట్టు గట్టిగా. అప్పుడు వానికి బుద్ధి వస్తుంది, సిగ్గు వస్తుంది. తెలంగాణను ముంచినందుకు గట్టి కొట్టేది ఉంటే నీ ఇంట్లో కొట్టు, వాళ్ళని దారిలో పెట్టు. కాంగ్రెస్ను గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి, సవాళ్ళకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మొత్తానికైతే తెలంగాణ పాలిటిక్స్ ఒకసారిగా వేడెక్కినని చెప్పుకోవచ్చు. గత 3 రోజుల క్రితం కేసీఆర్ చేసిన కామెంట్స్ అనుకోండి, ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న కృష్ణా వాటర్కి సంబంధించిన విషయంలో ఏపీకి జలదోపిడీ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుండిపోతుందంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు, బీజేపీ ఆరోపణలు, ఈ రెండింటి కూడా నారాయణపేట వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్తో పాటు ఒక సవాల్ విసిరిన పరిస్థితి ఉంది. 10 ఏళ్ల ఇద్దరి పాలన, తెలంగాణలో 10 ఏళ్ల కేసీఆర్ పాలన, కేంద్రంలో 10 ఏళ్ల బీజేపీ పాలన తో పాటు 12 నెలల మా పాలనపైన ఓపెన్ డిబేట్కు రావాలంటూ సవాల్ విసిరిన పరిస్థితి. మొత్తానికి ప్రాజెక్టుల అంశంలో కేసీఆర్ ప్రభుత్వమే గతంలో కృష్ణా వాటర్లో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ ప్రభుత్వం అంటూ ఆయన మరోసారి ఎండగట్టే ప్రయత్నం చేశారు. నాడు వైఎస్ఆర్ పాలనలో పోతిరెడ్డిపాడు అంశంలో కేసీఆర్ వివరించిన తీరు, మొన్నటి జగన్ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా కేసీఆర్ వివరించిన తీరుని, ఈ రెండింటిని ఎండగడుతూ తెలంగాణకు కృష్ణా వాటర్ విషయంలో అన్యాయం చేసింది బీఆర్ఎస్ అన్న అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. మొత్తానికి తెలంగాణలో ముఖ్యంగా పాలమూరు జిల్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురి కావడం వెనకాల కేసీఆర్ కుట్ర అంటూ మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తం చూసుకుంటే ఈ బీఆర్ఎస్ బీజేపీని ఒకే వేదికపై నుంచి చాలా సీరియస్ టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. ఓపెన్ డిబేట్ ఛాలెంజ్కు సిద్ధం అంటూ సవాల్ విసిరిన పరిస్థితి ఉంది. దీనిపైన బీజేపీ బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాల్సింది. మొత్తానికి ఒక వారం రోజుల నుంచి ఏదైతే బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పాలనపై చేస్తున్న విమర్శలకు ఒకేసారి టార్గెట్గా నారాయణపేట బహిరంగ సభను యూజ్ చేసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ కొండల్ ఫర్ ద అప్డేట్స్.